హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ ప్రియా వ్లాగ్స్. ఈరోజైతే మీకు మంచి రెసిపీ చూపిస్తున్నానండి. బీరకాయ గుడ్డు కలిపి ఉక్కరైతే వేస్తాను. ముందుగా వీటి కోసం బీరకాయలు తీసుకోవాలి. ఒక 2 బీరకాయలు ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను. 2 ఆనియన్స్ అండి పెద్దవి, 2 పచ్చిమిర్చి, ఒక పావించి అల్లం ముక్క తీసుకున్నాను. వీటిని అయితే పీసెస్ కట్ చేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ని చాపర్లో వేస్తున్నానండి. చాపర్లో వేసి పీసెస్ అయితే కట్ చేస్తాను. చూసారు ఎంత చిన్నగా వచ్చాయి పీసెస్ అనేవి. వీటిని అయితే పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయిలోని ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఈ లోపు అయితే పచ్చిమిర్చి పీసెస్ కట్ చేసి అండ్ జింజర్ కూడా తురిమేసి పెట్టుకున్నాను కదా, వీటిని అయితే యాడ్ చేసేయాలండి. ముందు ఆయిల్లో పచ్చిమిర్చి అల్లం తురుము అనేది వేయాలి. అల్లం ఇలా తురిమిసి వేయడం ఇష్టం లేకపోతే అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవచ్చు. అది ఎప్పుడు వేయాలో చెప్తాను. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేసి ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేయాలి. సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతుంది. అందుకనే సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇదైతే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత బీరకాయలు కూడా వేసేసానండి. బీరకాయలు వేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం అంతా కలుపుకుంటున్నాను. ఇలా ఆనియన్స్లో బీరకాయలు అంతా కలిసేలా కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల బీరకాయలో నుంచి కొంచెం వాటర్ అనేది వస్తుంది. చూసారా, బీరకాయలు అప్పుడే సాఫ్ట్ అయిపోయాయి. ఇందులో వాటర్ అయితే ఏమీ వేయనక్కర్లేదు. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను కారం యాడ్ చేశానండి. కారంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత మనకి ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది బీరకాయలో నుంచి. మూత పెట్టేసుకుంటున్నాను నేనైతే. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసానండి మూత అనేది. చూసారు, ఆయిల్ అనేది రిలీజ్ అయింది. ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ వేస్తున్నానండి. 2 బీరకాయలు, 2 ఆనియన్స్, 2 చిల్లీస్, పావించి అల్లం ముక్క, 4 ఎగ్స్ అండి మొత్తం. ఇలా 4 ఎగ్స్ వేసేసుకోవాలి 1 బై 1. చూసారు కదండి, ఎగ్స్ అయితే వేసేస్తున్నాను. మొత్తం 4 ఎగ్స్ కూడా వేసేసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకొని తర్వాత తీసి చూస్తే ఇలా అవుతుందండి. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత అయితే పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. అంతే అండి, ఎంతో సింపుల్గా అయిపోయి ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. అండ్ దట్టు బీరకాయతో చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేనైతే రైస్తో సర్వ్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను మరి.